రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో కబ్జాలు పెరుగుతున్నా కూడా చూసి చూడనట్లు ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ పరిధిలోని మల్లయ్యకుంట వ్యవహారమే ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో 38 ఎకరాల్లో మల్లయ్యకుంట ఉండేది. సర్వే నెంబర్ 750కు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది. ఇందులో దాదాపు 18 ఎకరాలకు గతంలోనే కొందరు అక్రమంగా పట్టాలు పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ భూముల ప్రస్తుత యజమానులు పట్టాలున్నాయన్న సాకును చూపిస్తూ రైస్ మిల్లులు కడుతున్నారు. అయితే చెరువు శిఖం భూమిలో ఇలాంటి నిర్మాణాలు చేయొద్దని, అసలు అమ్మకాలే చేయొద్దని రూల్స్ చెబుతున్నాయి. భూమి ఒకరి చేతి నుంచి మరొకరి చేతుల్లోకి మారడం అంటే నిబంధనలకు విరుద్ధమే అని గ్రామస్తుల వాదన. అటువంటి చెరువును ఇప్పుడు అక్రమార్కులు కబ్జాలు చేసి ఇక్కడ వివిధ రకాల ఫ్యాక్టరీలు కట్టడం అనేది జరుగుతుంది. దీనిపై అధికారులు ఇంతకుముందు చెప్పినా కానీ స్పందించకుండా ఉన్నారు. ఇవన్నీ కూడా పేదలకు, సన్నకారు చిన్నకారు రైతులకు ఆనాడు జీవనోభివృద్ధి కోసం గవర్నమెంట్ ఇచ్చింది. ఈరోజు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతున్నాయి కాబట్టి రేపు రాబోయే తరుణంలో బీదాబిక్కి బతికే పరిస్థితి లేదు. ఇక మల్లయ్యకుంట ఉన్న సర్వే నంబర్ 750తో పాటు 757, 759 సర్వే నంబర్ల పరిధిలోని 6 ఎకరాల్లో రైస్ మిల్ నిర్మాణానికి గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇచ్చింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఓ షెడ్ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు మరో షెడ్ నిర్మాణం జరుగుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్లయ్యకుంట శిఖంను కొంతమంది కబ్జా చేసుకొని రైస్ మిల్ల వ్యాపారులకు అమ్మడం జరుగుతుంది. పై అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ మర్రిపల్లి ప్రజలకు అన్యాయము జరగకుండా చూడాలని. వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లిగూడెం మల్లయ్యకుంట చెరువు శిఖం కబ్జాకు గురి అయింది. అక్కడ ఉన్నటువంటి రికార్డులు పరిశీలిస్తే అది పట్టా పేర్ల మీద ఉందని, పట్టా ల్యాండ్ అని తెలియవస్తుంది. దాని మీద మరి వాళ్ళ యొక్క నివేదికలు అడిగాము. నివేదికలు వచ్చిన తర్వాత వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం. ఆక్రమణల్ని అధికారులు అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.